Hi, hello, namaste. Welcome back to our channel Mana Vizag. And today's candid conversation, we have one of the beautiful and best choreographers in Vizag, Bunny. Bunny తో మాట్లాడి తన కొరియోగ్రఫీ జర్నీ, తన పర్సనల్ జర్నీ తెలుసుకుందాం. హాయ్ బన్నీ. హాయ్ అన్న, నమస్తే. సో ఎలా స్టార్ట్ అయింది కొరియోగ్రఫీ అనే ఇది? అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కూడా సెల్ఫ్ అంటే నేను ఏదైనా చూస్తే అలా చేసేయడం, నాకు ఓన్లీ డాన్స్ థింగ్ వచ్చేసరికి నేను అలా చూసి అలా చేయడం అనేది బాగా ఇది మాట. సో స్కూల్స్లో నేను స్కూల్ నుంచి స్టార్ట్ అయింది ఇది. స్కూల్స్లో ఏదైనా కల్చర్ ప్రోగ్రామ్ కానీ ఇట్లా అయినప్పుడు నేనే డాన్స్ చేయడం, నేను చేయకుండా నా సీనియర్స్కి వీళ్ళందరికీ టీచ్ చేసి ఒక స్టేజ్ పర్ఫామ్ అలా చేయడం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది బేసిక్గా అయితే. సో స్కూల్లో స్టార్ట్ అయింది. ఏ స్కూల్లో చదివారు అసలు మీరు? బెతనీ స్కూల్. ఓకే. ఏ క్లాస్లో అసలు అంటే నేను డాన్స్ చేయగలను అని ఎప్పుడు అనిపించింది? ఏ ఏజ్లో, ఏ క్లాస్లో? ఫిఫ్త్ క్లాస్. యా. ఫస్ట్ గుర్తుందా? ఫస్ట్ సాంగ్ ఫిఫ్త్ క్లాస్? సాంగ్ గుర్తులేదు సార్, బట్ స్టార్టింగ్ నేను అప్పుడు ఫిఫ్త్ క్లాస్. సో మా సీనియర్స్ లైక్ సిక్స్త్, సెవెంత్, 10th ఈ వీళ్ళకి ఏంటంటే కొరియోగ్రఫీ చేయాలి. అప్పుడు అంటే కొరియోగ్రఫీ అని కూడా నాకు తెలియదు. ఈ 1-2 కౌంట్స్లో చెప్తారని కూడా నాకు తెలియదు. నేను వేసి చూపించడం, వాళ్ళు వేయడం. సో అది చాలా హిట్ అయింది అన్నమాట. స్కూల్లో చాలా పెద్ద హిట్ అయింది. అందరూ చూసి క్లాప్స్ చేస్తుంటే నాకు ఇంకా డాన్స్ నేర్చుకోవాలి, ఇంకా సంథింగ్ ఇంకేదైనా ఇందులో చెయ్యాలి అని చెప్పి నేను అప్పటి నుంచి ఇంకా డాన్స్ పట్టుకున్నాను బాగా. ఓకే. మీ గురువు గారు మీకు డాన్స్ నేర్పించిన గురువు? నాకు గురువు గారు అంటే వైజాగ్లో నాకు టు బి ఫ్రాంక్ ఎవరు లేరు సార్. నేను ఒక టీవీలో ఒక యాడ్ చూసి ఆడిషన్ ఇస్తే వైజాగ్లో ఆడిషన్ ఇస్తే ఫస్ట్ టైం నేను అప్పుడు నాకు తెలిసి అరౌండ్ 10th అయ్యింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అట్లా ఆ టైంలో. సో ఆడిషన్ ఇచ్చి ఆడిషన్లో నాకు డౌట్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద డాన్సర్సు చాలామంది ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ వేసుకున్నారు. సో నాకు అప్పుడు అంత అసలు కాస్ట్యూమ్స్తో సగం పిచ్చెక్కించేస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్తో సగం పిచ్చెక్కి నాకు మోర్ దెన్ వైజాగ్లో ఆడిషన్ అయింది, ఇక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర అయింది సార్. మోర్ దెన్ ఒక 1,000-1,500 మెంబర్స్ ఉన్నారు సార్. అంతమంది డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు వైజాగ్లో? అంటే ఇన్నౌండ్ శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ ఇలాగా అందరూ వచ్చేసారు. అది పెద్ద టీవీ షోస్లో అంటే అప్పుడు కొంచెం ఇది కదా. సో నేను దానికి ఆడిషన్ ఇచ్చాను. ఆ వచ్చిన 1,500 మెంబర్స్లో 16 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 16. ఆ 16 మెంబర్స్లో నేను ఒకడిని. బెతనీ స్కూల్ తర్వాత వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే సార్ డైరెక్ట్ జీ తెలుగులో నేను చెప్పాను కదా బిఫోర్ దట్ ఆడిషన్కి వెళ్ళాను కదా. సో అక్కడ నుంచి మళ్ళీ ఫిల్టరేషన్ ఈ వైజాగ్లో, వరంగల్, ఇక్కడ విజయవాడ మొత్తం అందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ ఫైనల్ సెలెక్షన్ ఉంది. అది వచ్చి జీ తెలుగులో టెలికాస్ట్ అయింది ఆ షో. సరే అని చెప్పి ఓకే అక్కడ వెళ్ళాం. సేమ్ ఇదే ఇంతమంది క్రౌడ్. అక్కడ బాంబే నుంచి కూడా వచ్చారు సార్. బాంబే నుంచి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తయారైపోతారు, బెస్ట్ డాన్సర్స్ అందరూ వచ్చారు. అక్కడ కూడా డౌట్ నాకు, సరే యాజ్ యూజువల్గా నా బెస్ట్ నేను ఇచ్చాను. అప్పుడే ఎవరు కోచ్ సార్ గురువు ఎవరు లేరు. సో చూడడం నా ఓన్గా నేను ఏదో చేసుకోవడం, వెళ్ళిపోవడం. అక్కడ రియాలిటీ షోలో ఫస్ట్ నేను జీ తెలుగులో ఇచ్చాను. సో అక్కడ నాకు ఫస్ట్ మాస్టర్ ఆర్కే మాస్టర్ అని చెప్పి రాధాకృష్ణ, మన ప్రేమ్ రక్షిత్ సార్ మాస్టర్ ఉన్నారు కదా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వాళ్ళకి ప్రియమైన శిష్యుడు ఆయన ఆర్కే మాస్టర్. సో ఆయన నా ఫస్ట్ గురు. ఆయనకి నువ్వు ప్రియమైన శిష్యుడు అయితే? ఆయన నా ఫస్ట్ గురు. ఆయన దగ్గరికి వెళ్ళిందంటే డాన్స్, ఆయనకి కంటెస్టెంట్కి నన్ను ఇచ్చారు డాన్స్ చేయమని. సరే సార్ అని చెప్పి నాకు వచ్చింది, నేను చూపించి చేస్తే ఓకే బాగానే ఆడుతున్నావు, సో ఇంకా కొంచెం ఇంకా డెప్త్ కావాలి, నాకు ఇంకా ప్రాక్టీస్ కావాలి, అది ఇది అని చెప్పి. అంటే జీ తెలుగు లాంటి ఒక నేషనల్ వైడ్ ఛానల్ వరకు మనం వెళ్ళామంటే గుడ్ ప్లాట్ఫామ్ సార్ ఆ టైంలో. ఎస్, యూఆర్ డెఫినెట్లీ అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. ఆ తర్వాత ఏంటి అంటే డాన్స్ చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చుంటావు. వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్?
బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు ఆ షోలోనే వచ్చింది సార్. ఫస్ట్ సింబు సార్, హీరో తమిళ్ సింబు సార్ వాళ్ళ ఫాదర్ రజితేందర్ సార్, ఆ సార్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. మయూరి మేడం ఇచ్చారు. మయూరి మేడం క్లాసిక్, ఆమె మ్యామ్కి ఒక లెగ్ ఉండదు. మ్యామ్ చాలా అవునవునవును సినిమాల్లో కూడా చేశారు, సినిమాలు కూడా చేశారు. ఆ మ్యామ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. చాలా నాకు అలాంటి కాంప్లిమెంట్స్ నా లైఫ్లో బెస్ట్. తను రఘు మాస్టర్ కూడా అరే చాలా బాగుంది నీ స్టైల్, చెప్పగానే క్యాచ్ చేస్తున్నావు అది ఇది అని చెప్పారు. ఆ తర్వాత నుంచి బన్నీ సార్, అల్లు అర్జున్ సార్కి ఫిలిం నగర్ ఎంట్రన్స్లోనే మీకు మోహన్ బాబు గారు వాళ్ళు వింటే బ్యాక్ సైడ్ బన్నీ షెడ్ అని ఒకటి ఉండేది. అది ఇప్పుడు లేదు. బన్నీ షెడ్ అని ఉండేది. అంటే అల్లు అర్జున్ సార్కి సపరేట్ డాన్స్ క్లాస్, అందులోనే జిమ్నాస్టిక్స్ కానీ ఈ డాన్స్ అంతా ఆయన అక్కడే నేర్చుకోవడం. ఫస్ట్ టైం నేను ఒక స్టార్ని చూడడం ఆ టైంలో. ఫస్ట్ టైం నేను అల్లు అర్జున్ సార్ని లేకపోతే రామ్ చరణ్ సార్ని చూడడం అన్నమాట. అలా దూరం నుంచి చూడడం, డాన్స్ చేయడం, వాళ్ళని చూసి సార్ ఇంకా చెయ్యాలి మ్యాడ్ సీరియస్గా. అంత పెద్దవాళ్ళు కూడా వచ్చి అప్పటికే ఆయన ఆర్య ఇవన్నీ చేసి ఉన్నారు. సో సూపర్ అసలు ఆ ఎనర్జీ కానీ ఇది కానీ అలా చూసి ఇంకా మేము సో అల్లు అర్జున్ సార్ని చూడడం కానీ ఆర్టిస్టులను చూడడం కానీ అప్పుడు అంతా ఫస్ట్ మాట. సో ఆ తర్వాత నుంచి 2012 ఫిలింఫేర్ అవార్డ్స్ చేసాం. ఫిలింఫేర్ అవార్డ్స్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కమ్ డాన్సర్ ఇలా నటరాజ్ మాస్టర్ ఆయన తీసుకున్నారు. సో ఆయన కొన్ని ఆర్టిస్టులు వచ్చారు, శ్రేయ ఇలా కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు, శ్రేయ మ్యామ్ ఇలా. సో వాళ్ళకి బ్యాక్ సైడ్ డాన్సర్స్గా, వాళ్ళకి కోఆర్డినేట్గా ఇలా చాలా చేశాను సార్. సో పెద్ద జర్నీ, యాక్చువల్లీ 2 ఎపిసోడ్లు చేయలేము ఇంటర్వ్యూ, అంత పెద్ద జర్నీ ఉంది. బట్ హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో ఫర్ డాన్స్? వాట్ ఎవర్. రామ్ చరణ్. ఓకే. అందుకే రామ్ చరణ్ బావ పేరు పెట్టుకున్నా బన్నీ అని. అంటే యాజ్ ఏ డాన్స్గా సార్ రామ్ చరణ్ సార్ చేసే స్టైల్, ఫినిషింగ్ ఎందుకో నాకు చాలా ఇష్టం. అల్లు అర్జున్ సార్ది కూడా వేరే లెవెల్, కానీ రామ్ చరణ్ సార్ చేసేది ఏంటంటే ప్రతి ఫినిషింగ్ కానీ నేను ఒక 2-3 నేను ఎక్కువ ఇన్స్టాలో ఏ చిన్న రీల్స్ చేసినా ఎక్కువ రామ్ చరణ్ అల్లు అర్జున్ చేస్తాను. సో వాళ్ళిద్దరు స్టైల్స్ నాకు బాగా నచ్చుతుంది. బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది ఇద్దరు. సో చాలామంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, ప్రభుదేవా గారు, లారెన్స్ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, చాలామంది ఉన్నారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ డాన్స్ మాస్టర్? ఫేవరెట్ డాన్స్ మాస్టర్ అంటే నేను నా కళ్ళతో చూసింది, నేను వర్క్ చేసింది, మన గురువు ఇవన్నీ పక్కన పెట్టి హూ ఇస్ యువర్ ఫేవరెట్? యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా అయితే సార్ హూ ఇస్ ఫేవరెట్ అంటే నేను ప్రభుదేవా మాస్టర్ అనే చెప్తాను. సో ఆయన నుంచే కలిసారు ఎప్పుడైనా ప్రభుదేవానే? చూశాను సార్, డీసెట్లో చూశాను. డీసెట్లో అంటే అలా చూడడం, ఫైనల్స్కి సార్ అలా వస్తారు కదా, అలా చూడడం అంతే తప్ప నేను యాజ్ అ కంటెస్టెంట్గా సార్ని వెళ్ళి చూడడం లేదు. నా ఫ్రెండ్స్ అప్పుడు డీసెట్లో కంటెస్టెంట్గా ఉండేవారు, D1, 2. అప్పుడు ఓకే, స్టార్టింగ్ D1, 2 ఆ టైంలోనే రఘు మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ వాళ్ళ జర్నీ అప్పటి నుంచి మాస్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాయి. అప్పుడు మేము ఇంకా కంటెస్టెంట్స్, బట్ నేను D చేయలేదు. జనరల్గా ఒక కొరియోగ్రాఫర్ అవుతానన్నా లేకపోతే ఒక డాన్స్ వైపు ప్రొఫెషన్ అండ్ కెరియర్ చూస్ చేసుకుంటానన్నప్పుడు చాలామంది ఇంట్లో ఎందుకులే వద్దులే అలాంటిది ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఇంట్లో కుమ్మే అని చెప్పారా? 100% ఇంట్లో అయితే నో చెప్తారు సార్. ఓకే, నో చెప్తారు. నో చెప్పారా? చెప్పారు. సో హౌ డిడ్ యూ కన్విన్స్ దెమ్? ఎందుకు క్వశ్చన్ అడుగుతానంటే ఫ్యూచర్లో ఇలా వెళ్దాం అనుకున్న వాళ్ళకి మేబీ యువర్ కన్విన్సింగ్ స్కిల్స్ ఉపయోగపడతాయేమో. మా పేరెంట్స్కి మా మమ్మీ మా మదర్ ఎలా వెళ్తానంటే అలా వెళ్ళమంటారు, ప్రాబ్లం లేదు. నీకు డాన్స్ చేయాలందా గో, హైదరాబాద్ వెళ్ళిపోవాలందా వెళ్ళు, పరిగెట్టు, కష్టపడు, ఇది మా మమ్మీ చెప్తారు. మా డాడీ వరకు వచ్చేసరికి ఏంటంటే ఆయనది స్పోర్ట్స్ యాక్చువల్లీ. ఓకే. ఆయన నన్ను చిన్నప్పటి నుంచి నాకు ఆయన స్పోర్ట్స్లో పుష్ చేస్తారు, నేనేమో డాన్స్లోకి వెళ్తాను. సో అది చిన్నప్పటి నుంచి అవుతుంది. సో ఆయనకి ఇంకా బలవంతం అంటే ఆయన ఫోర్స్ గురించి తండ్రిగా ఒక యాజ్ ఎ కొడుకుగా తండ్రిని ఇబ్బంది పెట్టకూడదు, తల్లిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఆయన డ్రీమ్ తీర్చేశాను. ఇంటర్నేషనల్ వెళ్ళి ఒక ఇండియా నుంచి ఒక స్పోర్ట్స్ చేయాలి అన్నారు, చేశాను, ఫుల్ఫిల్ చేశాను. ఏంటి వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో? కిక్ బాక్సింగ్ సార్. ఓకే, అందుకే అక్కడ బాక్సింగ్ బ్యాగ్ ఉంది రాగానే. ఓకే, అది అంటే నేను అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. సో 2019 రీసెంట్గా ఇచ్చాను. నైస్, వెరీ గుడ్. టర్కీ వెళ్ళాను. సో టర్కీలో మ్యాచ్ 3rd బ్రాంజ్ మెడల్ అలా వచ్చింది.
తండ్రి కోరిక తీరిపోయింది, తల్లి కొరియోగ్రాఫర్ అయిపోయింది. కష్టపడమంటారు అంతే. ఈ డాన్స్లో చాలా కష్టం ఉంటుంది సార్. అంటే బయట కనిపించేదంతా లైఫ్ వేరు. సరదాగా ఉంటుంది రీల్స్లో వాటిల్లో. సో ఇవన్నీ మీరు చూసే అంటే అందరూ చూసేది చాలా ఫన్ ఉంటుంది, కానీ దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. ఎప్పుడైనా అంటే నాట్ ఓన్లీ డాన్స్ ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్, ఇప్పుడు మేము చేసిన ప్రొఫెషన్లో కూడా బ్యాక్ సైడ్ కష్టం ఎవరికి కనబడదు. అవును సార్. నా వాట్సాప్ స్టేటస్లో, నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాం అంటారు, కానీ అవును సార్. ఆ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ మోర్ దాన్ 45 minutes బ్యాక్గ్రౌండ్ వర్క్. అది బయటికి కనబడదు ఎవరికి, కనబడదు. సో వైజాగ్ ఎలా ఉంది అప్కమింగ్ డాన్సర్స్కి, ఎలా ఉంది? వైజాగ్లో కమింగ్ డాన్సర్స్ కంటే సార్, అంటే నా పరంగా అయితే కొంచెం నేను బెటర్గానే ఉన్నాను. నా దగ్గర అంత సర్కిల్ వచ్చి హైదరాబాద్ లింకప్ కదా. సో ఇక్కడ డాన్సర్స్ గురించి నాకు అంత బేసిక్గా తెలియదు. తెలుసు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు రమేష్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కానీ నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు నేను ఒకేసారి షోస్ అవన్నీ చేసాం. సో వాళ్ళతో కమ్యూనికేట్ ఉంది. యాజ్ ఏ షోస్ పరంగా కానీ ఈ షోస్ స్టేజ్ షోస్ కానీ వాళ్ళకి ఇబ్బంది లేదు. యాజ్ ఏ టీచింగ్ ప్రొఫెషన్ వచ్చేసరికి ఏంటంటే, టీచింగ్ వచ్చేసరికి సార్ చాలా స్కిల్స్ ఉండాలి అని నాకు తెలిసింది. స్కిల్స్ ఉండాలి. నేను చిన్నప్పుడు నేను హైదరాబాద్ రీచ్ అయినంత వరకు నాకు తెలియలేదు డాన్స్ అంటే. నేను అనుకునేవాడిని నేను చాలా పెద్ద డాన్సర్, నేను అందరూ అలా అనుకోలే. యాక్చువల్లీ అలా అనుకోకపోతే కష్టం. డాన్స్ చేస్తే అందరూ క్లాప్ కొట్టేవారు, ఓకే నా డాన్స్ అందరికీ నచ్చుతుంది. హైదరాబాద్ వెళ్ళేసరికి కంప్లీట్ డిఫరెంట్ సార్. అది ఒక కౌంటింగ్తో డిపెండ్ అయి ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో దానికి ఒక టైం పంచువాలిటీ ఉంటుంది. సో ఇంత హార్డ్ వర్క్ చేయాలి. సో ఇప్పుడు కమింగ్ డాన్సర్స్కి నేనేమంటానంటే, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత వాళ్ళ రిజల్ట్ ఉంటుంది. సో నేను అప్పుడు మళ్ళీ వైజాగ్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వడం రీజన్ కూడా అదే. ఐ డిడ్ మెనీ సంగీత్, పెద్ద వాళ్ళకి సంగీత్, పొలిటీషియన్స్కి సంగీత్. ఎంతమంది పొలిటీషియన్స్కి చేసి ఉంటారు వైజాగ్? చాలా మందికి చేశాను సార్. టీడీపీ రామ్మోహన్ నాయుడు సార్ వాళ్ళ ఫ్యామిలీకి చేశాను సంగీత్. రీసెంట్ హిట్ అయితే ఎంవివి సత్యనారాయణ, ఆయన కూడా చేశాను. ఆయన డాన్స్ కూడా మొన్న ఎక్కడ చూశాను. సంగీత్ శరత్ వాళ్ళ అబ్బాయి శరత్ గారు, అది నేనే ఇక్కడ కొరియోగ్రఫీ చేశాను సార్. ఇక్కడే ప్రాక్టీస్ సార్ ఇక్కడే స్టూడియోకి వచ్చేవారు సార్ ఇంటికి వచ్చి మనేవారు, సార్ ఇంట్లో అయితే మీకు డిసిప్లిన్ రాదు. నేనంటే యాజ్ ఎ మాస్టర్గా నేను చెప్పాను, మాస్టర్ షుడ్ బి మాస్టర్ సార్, మీకు ఇంట్లో అయితే డిసిప్లిన్ రాదు. ఆయన ఎంపీ అవ్వచ్చు, బట్ ఈస్ స్టూడెంట్ ఫర్ యూ. అయ్యో అంతే కదా. ఈజ్ ఎ వెరీ జోవియల్ పర్సన్. ఆయన కూడా అలాగే తీసుకున్నాను. వెరీ గుడ్ పర్సన్ సార్. వాళ్ళ టైమింగ్ కానీ ఆయన అంతా షెడ్యూల్ కానీ పర్ఫెక్ట్. అయితే ఆయన స్టార్టింగ్ రావడం ఇలా మా అబ్బాయి మ్యారేజ్ ఉంది, సో ఎవరు మంచి కొరియోగ్రాఫర్ అని ఎంక్వైరీ చేస్తే మీరు అని చెప్పి, అసలు యాక్చువల్లీ అది శేఖర్ మాస్టర్ చేయాల్సింది. అంటే ఆ షెడ్యూల్ అనుకున్నారు శేఖర్ మాస్టర్, ఆయన ప్రొడ్యూసర్ కదా సార్, మూవీ ప్రొడ్యూసర్ అంతా. సో ఆయన అనుకున్నారు. మరి నేను వైజాగ్లో కొంచెం కాంటాక్ట్ చేస్తే నేను ది బెస్ట్ అని కొంచెం మంది నేను తెలిసిన వాళ్ళు చెప్పారు. శేఖర్ మాస్టర్ చూస్తారు తెలుసా? ఇండస్ట్రీలో మేబీ అక్కడ ఉండిపోయి ఉంటే, అంటే నాకు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం ఇష్టం సార్. మేబీ ఇండస్ట్రీలో ఉండిపోయి ఉంటే నేను అలాగే ఉండునేమో మేబీ. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారు మాస్టర్గా. ఇంకెవరికైనా ఎంబీబీ గారు కాకుండా ఇంకా ఎంబీబీ గారు కాదు, వాస్పిల్ గణేష్ కుమార్ వాళ్ళ అబ్బాయిది నేనే చేశాను. నెల్లూరులో అయ్యింది, వాళ్ళకి చేశాను. టీడీపీ అయిపోయింది. అన్ని పార్టీలు కవర్ చేస్తాను, టీడీపీ చేశాను. అంటే మాది ప్రొఫెషన్ ఏముంది సార్, ఎవరు వచ్చి చెప్పినా చెప్పాలి, అది మా రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. సో చెప్పడమే. ఎంతమంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ఉంటారు ఇప్పటికి? అంటే బెతనీ స్కూల్ మీ సీనియర్స్కి కొరియోగ్రాఫ్ చేసిన దగ్గర నుంచి ఇందాక మనం చూసిన పిల్లల వరకు ఎంతమంది ఉంటారు? మోర్ దెన్ 3,000-4,000 ప్లస్ ఉంటారు. వండర్ఫుల్. అందులో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? అంటే ఇందాక మనం స్టూడెంట్స్ గురించి, శిష్యుల గురించి మాట్లాడుకున్నాం. హూ ఈస్ యువర్ బెస్ట్ శిష్యుడు? నా బెస్ట్ స్టూడెంట్ అంటే నా ఇన్స్టిట్యూట్లో పిల్లలు సార్. అందులో ఒక అంటే వీడు బెస్ట్ ఫ్యూచర్లో కొరియోగ్రాఫర్ అవుతాడు అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారు? ఉన్నారు సార్, ఉన్నారు. బట్ నేను పిల్లల్ని ఇక్కడ మా ఫ్రంట్ లైన్లో ఒక ఆదిత్య అని ఒక బాబు చేస్తాడు. ఇంతప్పటి నుంచి వచ్చాడు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ. వాళ్ళ పేరెంట్ కూడా అలానే, వాడికి ఏది ఇంట్రెస్టో దాన్నే వదిలేశారు. అట్ ఎ టైం వాడు స్టడీస్ ఇవన్నీ రెండు బ్యాలెన్స్ చేస్తాడు. నా ఒపీనియన్ ప్రకారం వాడు గుడ్ స్టూడెంట్. కొంచెం ఫ్యూచర్లో వాడికి ఇంట్రెస్ట్ ఉంటే కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని. ఇన్స్పైర్లో కొన్ని రీల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి, కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి.
దాని గురించి ఏం చెప్పండి ఒకసారి. అది ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మాకు రెగ్యులర్ క్లాసెస్ అంటే అందరూ ఉంటుంది, స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి మా దగ్గర. అంటే జీరో నుంచి డాన్స్ నేర్చుకోవాలనుకుంటారు, జీరో నుంచి బేసిక్స్ నుంచి. సో అలా నేర్పించాలనుకుని మేము క్లాసెస్ తీసుకుంటాం. సో అది అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా, యాజ్ ఏ స్టూడెంట్గా ఎవరు వచ్చినా మేము చెప్పాలి, అది మా వృత్తి, అంటే నేను చేసుకుంటున్న వృత్తి. సో వాళ్ళు జాయిన్ అయితే మాకు కొన్ని డబ్బులు వస్తాయి కదా సార్, ఫీజు రూపంలో వస్తాయి కదా. సో అలాగే మేము చెప్పాం. బట్ మాకు కొన్ని డేస్ వరకు నాకు తెలియదు ఆమె డిపార్ట్మెంట్ మ్యామ్ అని, ఇలా సిఏ మ్యామ్ అని నాకు తెలియదు. ఇంకో బాగా వైరల్ అయింది. అయితే ఒకటి, నేను అంతా ఈ రీల్స్ ఇవన్నీ నేను ఎక్కువ అంటే చేయడానికి ఇది లేదు, టైం అది ఉండేది కాదు. చేయకపోవడం వల్ల నేను అందరికీ అడ్రస్ అవ్వలేదు, లేకపోతే నేనని తెలిస్తే ఇంకా 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 ఇది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు బన్నీ సార్, డాన్స్కి కావాల్సింది స్టైలా బాడీ లాంగ్వేజా? రెండు సార్, రెండు ఉండాలి. స్టైల్ ఎవరైనా చేస్తారు, బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఇప్పుడు నేను మీరు అడిగారు ఫేవరెట్ హీరో అంటే రామ్ చరణ్ సార్ అని చెప్పి. రామ్ చరణ్ సార్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఈవెన్ తారక్ సార్ కూడా సూపర్, ఆయన అయితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అది చెప్పవసరం లేదు. సో డాన్స్కి కావాల్సింది అంటే స్టైల్ ఎవరైనా చేస్తారు, ఏముంది ఒక టాన్జిన్ హుడ్డీ వేస్తే అది స్టైల్ అయిపోతుంది. బట్ బాడీ లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటే మీరు ఏ మూవ్స్ అయినా చేయగలరు. అలా నడుస్తూ వెళ్ళినా మంచి బాడీ లాంగ్వేజ్ వెళ్తే అదొక సో కాల్డ్ హుక్ స్టెప్ అయిపోద్ది. అంతే సార్, అంతే. మెగాస్టార్ చేసినట్టు. మెగాస్టార్ చేసినట్టు. ఆయన డాన్స్ కింగ్ సార్, అసలు నో వర్డ్స్. అసలు ఆయన గురించి జస్ట్ వచ్చి ఇలా అంటే చాలా అదొక నా జీవితంలో ఒక్కసారైనా ఆయన చూశాను దూరం నుంచి. ఫిలింఫేర్ అవార్డ్స్కి వచ్చినప్పుడు, ఇలా చిన్న ఈ అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చినప్పుడు, ఎందుకంటే అప్పుడు నేను అక్కడ జర్నీ అంతా నాది అక్కడ కదా, చూశాను దూరం నుంచి. ఆయనతో సార్ ఎంత చార్మింగ్, కలలేదు ఎప్పుడు. సో వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? సార్ ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను ముందు ఒక 2-3 years బ్యాక్ అంతా కూడా నేను గట్టిగా ట్రై చేశాను, అంటే లైక్ ఇండస్ట్రీ వెళ్ళిపోదాం. ఈ డాన్సర్ సెలక్షన్స్ ఉంటాయి సార్, ఆ సెలక్షన్లో యూనియన్ కార్డు తీసుకోవాలి. సెలక్షన్ అయిన తర్వాత కార్డు తీసుకోవాలి, అది నేను ప్లానింగ్ అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను డాన్సర్గా వెళ్ళి అంటే గ్రౌండ్ నుంచి వర్క్ చేసుకొని వెళ్ళాలి. సో అంత స్కోప్ నాకు ఇంట్లో కూడా ఇవ్వట్లేదు. సో ఇంకా నేను ఇక్కడ బై గాడ్ గ్రేస్ నేను డాన్స్ పరంగా కొంచెం ఈ వైజాగ్ 4 cornersలో బాగా ఎస్టాబ్లిషన్ బాగా నోటెడ్, చాలామంది చెప్తున్నారు. ఎస్టాబ్లిషన్ అయ్యాను. సో ఇక్కడ స్టూడియో పెట్టుకొని, సో ఇక్కడ స్టూడెంట్స్కి రన్ చేసుకొని, ఇది నా డ్రీమ్ యాక్చువల్లీ. ఇప్పుడు అది ఒకటే కాకుండా కొత్తగా హీరో అవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటారు ఇక్కడ. అంటే యాక్టింగ్ అంటే సత్యానంద్ సార్ వీళ్ళు చెప్తారు. సో వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా అలా తెలిసినా ఇలా వచ్చినా అప్పుడు వచ్చేవారు సార్. మార్నింగ్స్ వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ టైం ఉంటుంది, 6 to 7 డాన్స్, 7 to 8 జిమ్, షెడ్యూల్ ఉంటుంది సత్యానంద్ గారు. కరెక్ట్. సో ఆ డాన్స్ షెడ్యూల్ దగ్గరికి వచ్చేస్తారా? ఆ డాన్స్ షెడ్యూల్ నాకు ఎవరైనా తెలిస్తే గణేష్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ సత్యగా హైదరాబాద్లో ఉంటాడు, వాడు నాకు కాంటాక్ట్ ఇచ్చాడు. సో బన్నీ అని ఇలా వైజాగ్లో ఉన్నాడు, చాలా బాగా టీచ్ చేస్తున్నాడు. సో అలాగా కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. అండ్ మార్షల్ ఆర్ట్స్ లైక్ నా కిక్ బాక్సింగ్ నేను చేశాను కదా సార్. సో కరాటే ఇవన్నీ, జూడో ఇవన్నీ వచ్చాయి. సో ఆ పరంగా కూడా ట్రైనింగ్ ఇస్తాను. సో బోర్డ్ ట్రైనింగ్ తీసుకుంటారు మా దగ్గర. సో రెండు ఒకేసారి ఇక్కడికి వస్తే మనం కిక్ బాక్సింగ్, డాన్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు అనమాట. అవును సార్. సరే బిఫోర్ క్లోజింగ్ నాకు ఎప్పటి నుంచో ఒక డాన్స్ మాస్టర్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అది ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. ఎనీబడీ కెన్ డాన్స్, ఎనీ వన్ కెన్ డాన్స్, వాట్ ఎవర్. నిజంగా ఎవరైనా డాన్స్ చేయొచ్చు సార్, చేయొచ్చు. అంటే దానికి ట్రైనింగ్, ఈ బాడీ లాంగ్వేజ్ అక్కర్లే, ఉండొచ్చు. అంటే ట్రైనింగ్ లేక కూడా చేస్తారు. కొంతమంది ఫంక్షన్స్లో మీరు చూసినట్టయితే, బర్త్డే ఫంక్షన్స్లో కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అకేషన్లో కానీ, వాళ్ళ ఓన్గా చేస్తారు వాళ్ళ లాంగ్వేజ్లో. బట్ వాళ్ళకి పర్టికులర్గా నేర్చుకొని చేయాలని అంటే నేను ఆ నేమ్ కూడా పెట్టడానికి రీజన్ అదే. ఓకే, ఎనీ వన్ కెన్ డాన్స్. ఎవరైనా డాన్స్ చేయొచ్చు, నేర్చుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు వీళ్ళని ఏమి ఉండదు సార్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి నేను నేర్చుకోవాలి అని అనుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ సార్ యాక్చువల్లీ. అంటే చాలామంది అనుకుంటారు ఈ డాన్స్ ఇది అంత సింపుల్, ఇప్పుడు రీల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వెరీ సింపుల్ అనిపిస్తుంది. కానీ
బట్ ఆ రీల్స్ కూడా వాళ్ళు ఎన్నో టేకులు చేసుకుంటారు నాకు తెలిసి. అవును, నేను రీల్స్ చేస్తాను, నాకు తెలుసు ఎన్ని డైలీ రీల్స్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇదంతా పెద్ద సబ్జెక్ట్ సార్ యాక్చువల్లీ. డాన్స్ వన్స్ నేర్చుకుంటే అది ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బన్నీ, మాతో మా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయినట్టు. సో ఐ వాంట్ టు సీ యూ ఇన్ ఎ వెరీ బిగ్ స్టేజ్ ఇన్ ఫ్యూచర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ స్టూడియో, ఫర్ యువర్ కిక్ బాక్సింగ్. నాన్నగారి డ్రీము, అమ్మగారి డ్రీము అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్ టు సీ యూ ఇన్ వెరీ గుడ్ ఫ్యూచర్. సో ఫ్యూచర్లో అంత పెద్దోడు అయిన తర్వాత ఇంటర్వ్యూ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మచ్ సార్, థ్యాంక్ యూ. Like, share, subscribe to Mana Vizag.